హాయ్ అండి. హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్యని. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ లడ్డు రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. పిల్లలకి పెద్దలకి కూడా మంచి హెల్తీ బెనిఫిట్స్ ఇచ్చే హెల్తీ రెసిపీ అండి ఇది. చేసుకోవడం చాలా ఈజీ అండి. అండ్ రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా ఒక కప్పు అవిసె గింజలను తీసుకున్నానండి. ఇవి వెయిట్‌లో ఒక 200 గ్రామ్స్ ఉంటాయి. అన్నీ దోరగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఇవి ఒక 5, 10 నిమిషాలకి లైట్‌గా రంగు మారి చిటపటలాడే సౌండ్ వస్తుందండి. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలానే ఒక హాఫ్ కప్ వరకు నేను నువ్వులను తీసుకున్నానండి. నువ్వులను కూడా దోరగా వేయించాలి. వేయించి పక్కన పెట్టుకోవాలి. నువ్వుల్లో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో, పిల్లల్లో ఇది బోన్ హెల్త్‌కి బాగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటాయండి. ఇది బ్లడ్ ప్రెషర్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో, నువ్వులు ఇలా రోస్ట్ అయిపోయినాక నేను వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకున్నానండి. వీటి రెండింటిని కలిపి రోస్ట్ చేసేసి మనం వేరే ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆ పాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఘీ యాడ్ చేసుకున్నాను. ఆ ఘీలో నేను ఒక 1/4 కప్ వరకు నేను ఆల్మండ్స్‌ని అండ్ కాజు నట్స్‌ని ఏమొచ్చి ఫ్రై చేసుకున్నానండి. వీటిని మనం లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి. అలానే నేను ఒక హాఫ్ కప్ వరకు డ్రై కోకోనట్‌ని కూడా తీసుకున్నాను. ఇలా తురిమి తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా రోస్ట్ చేసుకొని పెట్టుకున్న అవిసె గింజల్ని మిక్సీ చేసుకోవాలండి. ఇలా ఫైన్ పౌడర్‌గా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మిక్సీ చేసి మెత్తగా పౌడర్‌లా చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, పల్లీలను కూడా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసి అందులోనే యాడ్ చేసుకోవాలండి. అలానే ముందుగా మనం వేయించి పెట్టుకున్న బాదం, జీడిపప్పు అండ్ డ్రై కోకోనట్ ఉంది కదండీ! వీటిని మనం ఒక పల్స్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలండి. మరీ ఫైన్ పౌడర్ చేయకూడదు. మనం తింటుంటే మన పంటికి తగులుతూ ఉండాలి. ఇప్పుడు 1 ½ కప్ వరకు నేను బెల్లంని ఇలా తురిమి పెట్టుకున్నానండి. దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. ఒకవేళ మనకి బెల్లం అంటుకున్న మిక్సీ తిరగనట్టుంటే కొంచెం పౌడర్ వేసి 2 కలిపి మిక్సీ చేసుకోవాలండి. ఇలా మిక్సీ చేసుకున్నాక ఇలాచీ పౌడర్ కొంచెం యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలండి. ఇందులో నేను ఒక హాఫ్ కప్ వరకు ఘీనైతే యాడ్ చేసి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకున్నానండి. మొత్తం ఈ బెల్లం ఈ పిండిలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా ఘీ యాడ్ చేసుకొని కలుపుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలుగా చేసుకోండి. మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఒకవేళ లడ్డూలా రాకపోతే కొంచెం కొంచెంగా ఘీ యాడ్ చేసుకుంటూ మనం లడ్డూలా చేసుకోవచ్చండి. పిండి మొత్తాన్ని లడ్డూలుగా చుట్టుకొని మనం ఎయిర్‌టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే ఒక 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అలా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటాయి. అన్ని రోజులు మనం స్టోర్ చేయలేములెండి. దీని టేస్ట్ చూసాక మనం ఒక 10 డేస్‌లోనే అవజేసిస్తాము. 10 డేస్ కూడా అక్కర్లేదు. 1 వీక్‌లో అయిపోతాయి. ఫ్లాక్స్ సీడ్ బెనిఫిట్స్ గురించి మనందరికీ తెలుసు. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పుష్కలంగా ఉంటాయండి. ఇందులో మన పిల్లలకి కావాల్సిన బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళలో అయితే హార్ట్ హెల్త్‌కి అండ్ హార్మోనల్ బ్యాలెన్స్‌కి అయితే ఇది చాలా హెల్ప్‌ఫుల్‌గా పనిచేస్తుందండి. అంతే కాదండి ఇది కంటికి, చర్మానికి అండ్ బోన్ హెల్త్‌కి కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో